ఇదే మరి ఈసారి నేనే చేస్తాను. నువ్వు తీసినప్పుడు నేను పెడతాను. బాబు ఉంచుతాడు. రండి ఇంకనా నడు మొత్తం మేడం
గోవింద మహారాజకి ఇందిరారమణ గోవింద గోవింద హరి. జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల దివ్యక్షేత్రంలో భద్రాచలంలో వారు కరోనాలో పరమపదించారు. ఆస్థాన విద్వాంసులుగా భద్రాచలంలో స్వామి సేవలు చేసి తరించిన మహానుభావుడు పుణ్యమూర్తి. వారి పేరిట వాళ్ళ అబ్బాయి 100 రూపాయలను కానుకగా సమర్పించారు. అలాగే ఇంకెవరైనా ఈవేళ గోదామ్మ వారి కళ్యాణం వినండి. అందరూ కూడా కళ్యాణ కథాగానం మహానుభావుడు పరమపదించారు. వారి పేరిట 100 రూపాయల కానుకగా సమర్పించారు వారి అబ్బాయి. మృదంగ విద్వాంసులు అయిన భద్రాచలంలో కొన్ని సంవత్సరాలు స్వామి సేవ చేశాడు సూరిబాబు గారు. అమ్మవారి భక్తురాలు సీతారామచంద్ర స్వామి భక్తురాలు నారాయణమ్మ గారు 50 రూపాయల కానుకగా సమర్పించారు. గోదా అమ్మవారి కళ్యాణం సందర్భంగా అమ్మవారి కళ్యాణ కథాగానాన్ని అందరూ వినండి. ఎందుకంటే ఈ భద్రాచల వాస్తవ్యురాలు మరి చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ గారు రాశారు. ఎంత చక్కగా అమ్మవారి చరిత్ర వినండి ఈవేళ. వారి అమ్మగారు వారి అబ్బాయి సుబ్రహ్మణ్యం చిరంజీవి గోదా కళ్యాణం సందర్భంగా 100 రూపాయలను కానుకగా సమర్పించారు. ఆ భగవంతుడు భద్రాచల సీతారామచంద్ర స్వామివారు గోదా అమ్మవారు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలనిచ్చి సర్వదా వారిని వారి కుటుంబాన్ని రక్షించాలని స్వామివారిని ప్రార్థిస్తున్నా. అమ్మా భక్తురాలు మహాభక్తురాలు భద్రాచల రామచంద్ర స్వామి అమ్మ 106 రూపాయలు కానుక సమర్పించారు. ఆ తల్లిని శబరిమాతలాగా ఉంటుంది అమ్మ మాకు భక్త శబరిమాత. రాముని అనుగ్రహాన్ని పొందిన తల్లి 106 రూపాయలు కానుక సమర్పించారు. ఆ రామచంద్ర స్వామి సీతమ్మ వారు సర్వదా రక్షించగా ప్రార్థిస్తూ, అలాగే శ్రీనివాసరావు గారు శ్రీనివాసుడు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి తిరుమల మందిర సుందరమూర్తి జగముల నేలే చల్లని స్వామి అనుగ్రహ పాత్రుడు శ్రీనివాసరావు గారు గోదా కళ్యాణం గోదా అమ్మవారి కళ్యాణ సందర్భంగా 100 రూపాయల కానుక సమర్పించారు. ఇంకెవరైనా పసిపాపకు లాలింపు, మృదంగానికి వాయింపు, పట్టకు జాడింపు, కూరకు తాలింపు, హరికథకు చదివింపు అందం, హరిదాసుల పొట్ట, తమలపాకుల కట్ట, పొగాకు చొట్ట ఎప్పుడు తడుపుతూ ఉండాలి. ఈవేళ మీరందరూ వచ్చారు స్వామివారి సన్నిధికి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ 9-10 రోజులు కూడా 10 అవతారాల్లో మీరు పాల్గొనాలని కోరుతూ ఉన్నాను. ఒక అమ్మవారి భక్తురాలు సీతమ్మ తల్లి శుభ సందర్భంగా అమ్మను ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. ఆ భక్తురాలు 151 రూపాయలు కానుక సమర్పించారు. ఆ భగవంతుడు వారిని సర్వదా రక్షించాలి. అమ్మ పుట్టక మొట్టమొదటి కానుకలో ఆడపిల్ల పుడితే ఎలా ఉంటుందో తెలుసా అమ్మా? ఆడపిల్ల కంటే తల్లికి ఏ బాధ ఉండదు. సరే సార్, స్టేడియంలోనే ఉందండి. సరే అమ్మవారి భక్తులు హేమాంబర్రావు గారు గోదా అమ్మవారి కళ్యాణం సందర్భంగా 51 రూపాయలు కానుక సమర్పించారమ్మా. అమ్మవారి భక్తురాలు వేమారావు గారి పేరిట 50 రూపాయల కానుక గోదాదేవి కళ్యాణ సందర్భంగా చదివించారు. ఆ గోదామ్మవారు సర్వదా రక్షించాలని ప్రార్థిస్తున్న పేరు నాన్న. అమ్మవారి భక్తులు పూజ్యులు శ్రీ ఆదినారాయణరావు గారి పేరిట 50 రూపాయల కానుక సమర్పించారు గోదాదేవి కళ్యాణం సందర్భంగా. వెంకటరావు గారు 50 రూపాయలు గోదాదేవి కళ్యాణం సందర్భంగా చదివించారు. అమ్మవారి భక్తురాలు
శ్రీమతి సాంబలక్ష్మి గారు 50 రూపాయలు కానుక సమర్పించారు. గోదా అమ్మవారు సీతారామచంద్రస్వామి సర్వదా రక్షించగా కానీ ప్రార్థిస్తున్నాను. పిల్ల పుడితే ఎలా ఉంటుంది? గోదా కళ్యాణం సందర్భంగా అనుకోండి లలిత అమ్మవారు లలితాదేవి 100 రూపాయల కానుక సమర్పించారు. ఒక భక్తురాలు 50 సర్వదా రక్షించగా కానీ ప్రార్థిస్తూ, ఆడపిల్ల పుడితే మొట్టమొదటి కానుకలు ఎలా ఉంటుందో తెలుసా? తల్లికి ఏ బాధ ఉండదమ్మా. మీరు హోమ్ మినిస్టర్, నా కూతురు పుట్టింది, లేటెస్ట్ మోడల్గా ఉండాలి, ఇది కంప్యూటర్గా ఉండాలి, అది బుద్ధి అని పెట్టిండి అమ్మ వారి బిడ్డ పేరు. చేస్తుంది అమ్మాయి, కోర్స్ చదువుతుంది, ఇంజనీరింగ్ కోర్స్. సంక్రాంతి సెలవులు వచ్చాయి, ఆ అమ్మాయి స్నేహితుడు అందరూ వచ్చారు, సెలవులు ఇచ్చారు కదా 10 రోజులు. వీడేమో పేపర్ చదువుకుంటున్నాడు, వరండాలో కూర్చొని. ఈ అమ్మాయి లోపల ఉంది. వీడి పిల్లలు వచ్చారు. నమస్కారం అంకుల్. నమస్కారం అమ్మా. అంకుల్ బుద్ధి ఉందా? అదే మిమ్మల్ని అంకుల్ మాట్లాడరే, బుద్ధి ఉందా? మాట్లాడే వటపత్ర సాయికి సమర్పిస్తున్నాడు. అలా ఆ చెట్ల పాదులకు మొక్కలకు నీళ్లు పోస్తుంటే పక్కనే పచ్చగా ఉండదు, వాళ్ళగా పచ్చగా ఉంది. ఆ ఏడుపు విన్నాడు, అంతటా చూశాడు, వచ్చాడు. ఎవరు లేరు ఇక్కడ. అమ్మాయి ఏడుస్తుంది. ఎవరి అమ్మాయి? జనక మహారాజులకు ఆనాడు సీతమ్మ వారు లభించినట్టు నాగేశారు. ఈ అమ్మాయి నాకు లభించింది అని అమ్మాయిని ఎత్తుకున్నట్టు ఎలా ఉందట? కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాలనోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకి. కలియుగారంభంలో 97వ సంవత్సరం కర్కాటక లగ్నంలో ఆషాఢ శుద్ధ వారు ఆ తల్లి మహాతల్లి తేజస్సుతో విరాజిల్లుతూ లభించింది. కర్కాటక లగ్నంలో పూర్వ ఫల్గుని నక్షత్రంలో లభించి కోదై. కోదై అంటే అర్థం ఏమిటి? తమిళ భాషలో కోదై అంటే పూలదండ అని అర్థం. చూడండి ఎలా మార్పు చెందుతుందో. కోదై అనే పదాన్ని పలుకగా కోదై. గో అంటే వాక్కు, దా అంటే ఇచ్చుడది. గో అంటే సంపద, దా అంటే ఇచ్చుడది. గో అంటే స్వర్గము, దా అంటే ఇచ్చుడది. ఇన్ని శుభనామములతో అమ్మవారి యొక్క నామం వెలుగుతుంది, పెరిగి పెద్దదవుతుంది, గుడిగుడి నడకలు నడుస్తుంది. దిన దినము పాపను తులసీవనములు లభించింది నాకు. ఓ ముక్కోటి దేవతలారా, దిన దినము పాపను దీవించి కోడి దేవలోకములోని దేవతల్లారా దిన దిన రతనాలు రాలు మా పాపనవ్వితే రతనాలు రాలు మా పాపనవ్వులు ముత్యాలు రాలు. మా పాప చూపులో వెన్నెలలు కురియు శ్రీరమాదేవి మగలక్ష్మి దేవదేవి దిన దినము. గోవింద జై బలో సీతారామచంద్ర మహారాజుకి జై బలో ధీర వీర శూ. మరి బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్ని వేలు ఆ భూమాత అంటుందట. అందరూ నాది 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 అని సంపాదిస్తారు. చివరికి వారు మరణించిన తర్వాత నా దగ్గరికే వస్తారు. అందరిని భరించేది నేనే, ఆ భూమాతే. ఏం కట్టుకుపోయారు, ఏం సాధించారు? ఏది మన వెంట రాదు. అనిత్యాని శరీరాన్ని విభవో దైవ
శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యువు కర్తవ్యో ధర్మ సంగ్రహ అన్నారు. ఏదీ నీ వెంట రాదు, నాది నాది అనుకున్నది నీది కాదురా, నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌడు అన్నారు ఘంటసాల వెంకటేశ్వరరావు. ఎంత దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాశారమ్మా, ఎంత చక్కని మాట చూడండి ఆ పాదం. ఆ తల్లి చల్లగా వర్ధిల్లాలి, రామచంద్ర స్వామి దివ్యానుగ్రహాన్ని పొంది చక్కగా సీతారాముల పరమానుగ్రహంతో ప్రశాంతంగా జీవితాన్ని గడపాలని ఆశిస్తూ ఇక్కడ ఆ సీతమ్మ ఆ యొక్క గోదా అమ్మవారు పెరిగి పెద్దదైంది, నవయవనవతి అయినది. అయిన తర్వాత కాలము ఎవరి కొరకు ఆగదమ్మా.